తమిళనాట కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించిన విజయ్ ఎవరి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామిని కలిశారు టీవీకే ముఖ్య నేత అదవ్ అర్జున. పార్టీ జనరల్ సెక్రటరీ బుసు ఆనంద్ కూడా ఈపీఎస్ నివాసానికి వెళ్లారు. విజయ్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని కోరారు. అయితే అన్నాడీఎంకే భారీగా మంత్రి పదవులను డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. తమకు 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ఆ మేరకు పదవుల పంపకం ఉండాలని కోరుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, వీసీకే చీఫ్ తిరుమావలవన్ లేఖలు రాశారు విజయ్. తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్ కు 5, వీసీకేకు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా విజయ్ కు తమిళనాడు కాంగ్రెస్ మద్దతును ప్రకటించింది. గెలిచిన 5 ఎమ్మెల్యేలు టీవీకేకు సపోర్ట్ చేస్తామని హైకమాండ్ కు విన్నవించారు. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. విజయ్ కేబినెట్ లో కాంగ్రెస్ 2 మంత్రి పదవులు కోరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనాన్ని సృష్టించిన టీవీకే అధినేత దళపతి విజయ్ కాసేపట్లో టీవీకే ప్రధాన కార్యాలయానికి చేరుకోనున్నారు. మహాబలిపురం రిసార్ట్లో క్యాంప్ చేస్తున్న పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడతారు. మధ్యాహ్నం 3:30కు లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలుస్తారు. టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఇప్పటికే స్టే క్లైమ్ చేస్తూ గవర్నర్ రాజేంద్రన్కు లేఖ రాశారు విజయ్. ప్రభుత్వం ఏర్పాటు చేసి అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటారని విజ్ఞప్తి చేశారు. మే 7న తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. చెన్నైలో నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అన్నాడీఎంకే మరోసారి చీలిక దిశగా అడుగులు వేస్తోంది. విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ సివి షణ్ముగన్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తన వర్గం ఎమ్మెల్యేలతో బయటకు వెళ్తారని ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి స్పష్టం చేశారు. విజయ్కు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతో తన నివాసంలో ఆయన భేటీ అయ్యారు. సీనియర్ నేత వేళుమణి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 25 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. తిరుగుబాటు నేపథ్యంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమావేశాన్ని పళనిస్వామి అర్థంతరంగా రద్దు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సొంతంగా 47 సీట్లను గెలుచుకుంది. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవటంపై డీఎంకే మండిపడింది. కూటమి నుంచి విడిపోయి విజయ్తో వెళ్లడానికి రెడీ అవటంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ను ద్రోహిగా అభివర్ణిస్తున్నారు. తమిళనాడు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని తప్పుదారి పట్టిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం సెక్యులర్ ప్రభుత్వం కోసం విజయ్కు మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. లోకేష్, చెప్పండి, తమిళనాడు రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఏఐడీఎంకే మద్దతు కోరుతూ టీవీకే కలిసినట్లుగా రేపే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ వేస్తున్నటువంటి అడుగుల్లో కీలక అంశాలు, కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తనకి ఏదైతే 10 స్థానాలు కావాల్సి ఉంది అధికారము ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి, అయితే ఇందుకు గాను ఏ పార్టీతో మద్దతు పెట్టుకోవాలనేటువంటి కసరత్తులో భాగంగా తన పార్టీలోని కీలక నేత అయినటువంటి అర్జున్ను ఎడప్పాడి పళనిస్వామి ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆయనతో భేటీ కావడానికి అక్కడికి పంపించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ భేటీ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఏఐడీఎంకేలోనే 2 వర్గాలు తయారయ్యి షణ్ముగం వర్గానికి సంబంధించినటువంటి దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేల బృందం వాళ్ళు సపరేట్గా వచ్చి ఇటు విజయ్కి మేమే మద్దతు ప్రకటిస్తామని చెప్పడంతో కూడా అక్కడ 2 వర్గాల చీలికలుగా ఏర్పడింది. ఇక ఎడప్పాడి పళనిస్వామితో అర్జున్ జరుపుతున్నటువంటి మంతనాలు ఎంతవరకు దారితీస్తాయనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ అయితే మాత్రము కాంగ్రెస్కి మద్దతు కావాలని చెప్పి విజయ్ కోరటంతో ఇటు మల్లికార్జున ఖర్గే కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు. తమిళనాడులో గెలుపొందినటువంటి స్థానాలు 5 మంది కూడా విజయ్ పార్టీకి మద్దతు ఇస్తారు అని చెప్పి కూడా ఆయన స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి. అదే అంశాన్ని ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి అభ్యర్థులు అందరూ కూడా మీడియా సమావేశాల్లో వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వీసీకే పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు కూడా ఇటు విజయ్కి మద్దతు కావాలి అని చెప్పి కూడా విజయ్ వాళ్ళని అభ్యర్థించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. సో ఆ పార్టీ నుంచి కూడా 2 స్థానాలు విజయ్కి మద్దతుగా నిలవబోతున్నాయి. సో ఇటు ఏఐడీఎంకే కనుక కలిసి వస్తే పూర్తి స్థాయిలో పార్టీ కనుక మద్దతు ప్రకటిస్తే 47 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా షణ్ముగం మాత్రం తన వర్గం సంబంధించినటువంటి 20 పైగా ఉండేటువంటి వర్గాలతో మాత్రం
వెళ్ళి చేరితే మరింత బలం చేకూరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా సుముఖత చూపుతుంది, వీసీకే కూడా సుముఖత చూపుతుంది. సో ఇన్ని పార్టీల యొక్క పొత్తులో భాగంగా కూడా ఏ పార్టీ యొక్క మద్దతు తీసుకోబోతారు ఇవాళ సాయంత్రానికి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు తన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులతో కూడా విజయ్ మరికొద్దిసేపట్లో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా తమిళనాడు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. ఆయనతో భేటీ అనంతరం కూడా ప్రభుత్వ ఏర్పాటుకి కసరత్తు అదేవిధంగా అనుమతితో పాటు ఆయన కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయించేటువంటి పరిస్థితులు కూడా అదే. ఇందుకు సంబంధించి ఇప్పటికే జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అయితే మాత్రం ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పాలి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ లోకేష్.